ఇలాంటి కాయలు కనుక మా హస్బెండ్ తెచ్చినట్టయితే పెద్ద యుద్ధమే జరిగేది. నేను తీసుకొచ్చాను. ఎట్టకేలకి ఎందుకో సడన్గా బయటకు వెళ్ళాల్సి ఉంటే వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకొచ్చానమాట. తీసుకొచ్చిన కాయలన్నీ ఇంతే ఉన్నాయి. వాళ్ళకి అక్కడ కట్ చేసిన షో పీస్ మాత్రం మంచిగా ఆరెంజ్ కలర్ ఉంది. ఇక పడేయలేక తింటున్నాం అనమాట. ఇక ఈ కండల సంగతి చూస్తే లాస్ట్ ఎప్పుడు మమ్మీ వచ్చినప్పుడు తీసుకొచ్చిందనమాట. రెండు ఆ రోజు ఉడకపెట్టాను. మళ్ళీ ఉడకబెడదామని చూస్తే అట్లా అయిపోయినాయి. సరే ఉడకబెట్టే టయానికి గ్యాస్ కూడా అయిపోయిందనమాట. ప్రయోగం చేద్దామని చెప్పి తీసి రైస్ కుక్కర్లో వేసి పెట్టానమాట. ఫస్ట్ అయితే సాల్ట్ వేయదలుచుకోలేదు, ఎందుకంటే అల్యూమినియం ఫాయిల్ ఎంత పోతుందేమో అనిపించింది. కాస్త ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ అనిపించింది స్వీట్ కార్న్ సాల్ట్ లేకుండా అసలు తినలేనేమో, దీనికన్నా అది కలర్ పోవడమే బెటర్ అనిపించి కొంచెం అంటే కొంచెం వేసాను. అదృష్టంలో దురదృష్టంలో అదృష్టమో ఏదో అనుకోండి. స్వీట్ అయితే బాగానే ఉడికినాయి అనమాట. కాకపోతే నేను వేసిన సాల్టే అసలు సరిపోలేదు. ఏదో ఒకట్లేండి, అసలులో కన్నా గుడ్డి కన్నా మెల్లమేలు అంటారు కదా, అలా అనమాట. అసలు ఈ పాడేసే కన్నా ఈ పూట మా స్నాక్స్కి పనికొచ్చింది అనమాట. ఇక నైనస్ట్రీకి కూడా నిద్ర లేచింది. ఇంకా ఈ పూట ఈవినింగ్ స్నాక్స్ అయితే సెట్ అయిపోయింది. రేపటికల్లా గ్యాస్ డెలివరీ అయిపోతుంది. మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.